క్యాచ్ పడుతుంది ఐస్ అంతా దానికి. సో ఎక్సైటెడ్ యా. వేడి వేడి వడలు మంచిగా, పక్క చాయ్ మంచిగా అన్ని దాంట్లో మంచులో మంచి చాయ్ వడలు వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇది ముద్ద, రాగి ముద్ద, మనం రాగి సంగటి అంటాం రాయలసీమలో అయితే. మేమైతే మా అమ్మ చాలా బాగా చేస్తుంది, మా ఆవిడ కూడా బాగా చేసింది, వేరే విషయం. రీసెంట్గా ట్రంప్ 75 కంట్రీస్కి వీసా బ్యాన్ చేశారు కదా. చెప్పాలంటే అది మాకు మంచి హెల్ప్ అవుతుంది, అది గుడ్ న్యూసే ఒక రకంగా చెప్పాలంటే. మీడియా అంటే టీవీ ఛానల్ చెప్పే హడావిడి చూసి భయపడకండి, ఎక్కడ అంత హడావిడి అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. అందరూ మంచిగా వేడి వేడి వంటకాలు చేసుకుంటా ఫైర్ ప్లేస్ ముందు లక్షణంగా ఆనందంగా పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చల్లగా ఉన్నాము. ఎందుకు చల్లగా ఉన్నామంటే నిన్ననే మాకు ఐస్ స్టామ్, ఇక్కడ స్టామ్ అంటే ఇక్కడ మంచు తుఫాను స్టార్ట్ అయింది. ఒకసారి చూపిస్తా మంచు తుఫాను. నిన్న స్టార్ట్ అయింది, సో ఈరోజు ఆదివారము. సో ఎలా ఉంది అనేది చూపిస్తా. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఇదంతా ఇల్లులన్నీ మంచుతో కొంచెం అంత మంచుతో కవర్ అయిపోయినాయి. ఇది చెప్పాలంటే కొంచెము మంచు, ఇక్కడ చూడండి, ఇది మంచు కాదు, ఇది ఆల్మోస్ట్ ఐస్ అయిపోయింది. స్నో కంటే ఏంటంటే ఇది ఐస్ స్ట్రామ్. మా సైడ్ అంటే ఇక్కడ నార్త్ కేరళలో అంతా ఐస్ స్ట్రామే పడింది, కొంచెం ఐస్గానే పడింది యాక్చువల్లీ. యూజువల్లీ అయితే స్ట్రామ్ కొంచెం స్నో అయితే కానీ కొంచెం పొడిలాగా రాలుతుంది, కానీ ఇదైతే ఐస్ అంటే నిజంగానే ఐస్ ముక్కలు పైనుంచి కింద పడినట్టు పడి కింద అంతా గట్టిగా అయిపోతుంది. సో ఇది చాలా డేంజర్ యాక్చువల్లీ, దీని మీద నడిస్తే కింద పడిపోతాం. సో కానీ మళ్ళీ అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు, చల్లగా అయితే ఫుల్ చల్లగా ఉంది. సో మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఏం సంగతి అని. ఒకసారి ఇంటి పైన ఎలా ఉందో కూడా చూపిస్తా. చూడండి, ఇళ్ళ పైన మీద ఎట్లా మంచు పడిందని. యాక్చువల్లీ మా ప్లేస్లో కొంచెం చెప్పాలంటే మంచు తక్కువే, ఒక సంవత్సరం పడుతుంది, ఒక సంవత్సరం పడదు. ఎప్పుడో ఇట్లాంటి మంచు తుఫాను వచ్చినప్పుడే కొంచెం మంచు ఇట్లా పడుతుంది. ఇంకా పిల్లలకి ఎంజాయ్, యాక్చువల్లీ వాళ్ళు బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇళ్ళ మీద అంతా పైన అంతా మంచు ఇలా పడింది చూడండి. బయట మాత్రం చల్లగా ఉంది, కానీ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఆడ పిల్లలు చూస్తే మీరు దూరంగా పిల్లలందరూ జారుకుంటా మంచిగా ఆడుకుంటున్నారు. సో ఇది అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. ఇట్లాంటి మంచు తుఫాను యాక్చువల్లీ 2000లో వచ్చింది, 2002లో చాలా ఘోరంగా వచ్చింది. అప్పుడు ఏంటంటే స్కూల్స్ బంద్, 1 వీక్ వరకు బంద్, రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అలానే ఈసారి కూడా అలానే పడుతుంది అని అనుకున్నారు, కానీ అంత పడలేదు. చెప్పాలంటే చాలా బాగానే ఉంది, మరీ కాదు. ఇది ఆడుకుంటుంది మంచిగా. ఏదో పిల్లలకైతే ఏదేదో ఆడుకోవడానికి బాగుంటుంది స్నో, వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్. పొలం పని చేసినట్టు చేస్తుంది ఇప్పుడు. యా, ఇట్స్ సో హార్డ్ తల్లి, కొంచెం ఐసీ లాగా అయ్యింది అది. స్క్రేప్ చేయి అట్లా. నువ్వు లోపలికి వేస్తున్నావు, లోపలికి వేయద్దు. ఎంజాయ్ కొంతసేపు ఆడి నువ్వు మళ్ళీ లోపలికి వచ్చి వెళ్ళు, వామ్ అవి వెళ్ళు మళ్ళీ. ఓకే, ఎక్కువసేపు అట్లనే ఉన్నావు అనుకో చల్లగా అవుతుంది. అనుకున్నంత ఘోరంగా అయితే ఏం లేదు చెప్పాలంటే. ఇంకా యాక్చువల్లీ ఒక 4 to 5 inches పడుతుందేమో అనుకున్నాము, కానీ పర్లేదు. కానీ ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే డ్రైవ్ చేయలేం, కార్లు అన్నీ స్కిడ్ అవుతాయి. అంటిల్ అన్లెస్ ఇట్స్ లైక్ ఆల్ వీల్ డ్రైవ్ అయితే కొంతవరకు ఓకే. కుక్కలు ఉన్న వాళ్ళు కంపల్సరీ తిప్పాల్సిందే వాళ్ళని బయటికి పోయి. He loves snow? Oh, okay.
మంచిగా ఆడుకుంటుంది రోజు గారు స్క్రేప్ చేస్తుంటే అది ఆడుకుంటుంది మంచిగా. క్యాచ్ పడుతుంది ఐస్ అంతా దానికి. సో ఎక్సైటెడ్ యా. Oh, okay. Oh, is it? Okay. Yeah, I can see like it enjoying. She's enjoying. అమ్మా నాకు చల్లగా ఉంది. సో బయట అయితే చల్లగా ఉంది కదా, మనం అయితే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మనం వేడిగా ఏదైనా చేసుకుందాము. సో వేడిగా ఏం చేస్తుంది మా మేడము చూద్దాం. సో ఏం చేస్తుంది ఒకసారి మీకు తిరిగి చూపిస్తా. ఇట్లా వేడి వేడి వడలు మంచిగా, పక్క చాయ్ మంచిగా అన్నీ దాంట్లోకి మంచులో మంచి చాయ్ వడలు వేసుకుంటున్నాము. తర్వాత యా అదే దాంట్లోకి ఏం ఏం కలుపుకుంటామని మంచి కాంబినేషను అది కూడా చూపిస్తా. సో వడలు వేసుకున్నాం వేడివేడిగా. మస్తున్నాయిగా ప్లేట్లో పెట్టుకొని దీంట్లోకి మటన్ వడలు, మటను, మంచి చట్నీ వేసుకుని దుమ్ములేపేస్తాం. బయటేమో చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ వేడివేడిగా తింటుంటే చాలు. ఇదే మనం చేసేది యూఎస్లో. ఏదైనా మంచి టీవీలో ఒక మూవీ కూడా పెట్టేసుకొని ఈ వీకెండ్ స్నోలో రీల్ చేసి అందాల ఆడబొమ్మ స్టైల్ అయితే ఏం లేదు. వాళ్ళు బాగానే చల్లగా ఉంది కాబట్టి. వేడి వేడి వడలు రెడీ అయిపోయినాయి. సో నేను లాగిచ్చేద్దాం. ప్లేట్ రెడీ. యా వడలు రెడీగా ఉన్నాయి. వడలు పెట్టుకుందాము. దీంట్లోకి మటన్ కూడా రెడీగా ఉంది. బయట చల్లగా ఉంది కాబట్టి లోపల వేడివేడిగా స్పైసీగా తింటా స్వామి రంగా అదిరిపోద్ది. బాగా కష్టపడి పాపం చేసింది. నేను దాంట్లోకి చట్నీ, వడ చట్నీ, పల్లీల చట్నీ వేసుకున్నాం. మా ఊర్లో చెనిక్కాయల చట్నీ అంటారు. మటన్లోకి వడ అదిరిపోయింది. సూపర్ కాంబినేషన్గా. సో వేడివేడి వడ మటన్ తినుకుంటా ఏదైనా హాట్ టాపిక్ మాట్లాడదాం. రీసెంట్గా ట్రంప్ 75 కంట్రీస్కి వీసా బ్యాన్ చేశారు కదా. చెప్పాలంటే అది మాకు మంచి హెల్ప్ అవుతుంది. అది గుడ్ న్యూసే ఒక రకంగా చెప్పాలంటే. అది కానీ చేస్తే దాంట్లో ఉండే అంటే వాళ్ళకి ఆపేస్తే దాని నుంచి స్పిల్ ఓవర్స్ అయ్యేటివన్నీ ఇండియాకి యూజ్ చేస్తారు. సో క్లోజ్ టు 65,000 అంటే ఆల్రెడీ జనవరి వచ్చేసింది కాబట్టి 50,000 గ్రీన్ కార్డులు అంటే మనకి ఇండియాకి ఇస్తారు. ఇండియాకి చైనాకి. సో మనకి క్లోజ్ టు ఒక 1 year అన్న మూవ్ అవుతుందేమో నెక్స్ట్ ఇయర్ అంటే అక్టోబర్ కల్లా. కోవిడ్ అప్పుడు ఆల్మోస్ట్ 150,000 అప్పుడు అన్నీ ఉండే 150,000 ఉండే. ఇప్పుడు 50,000. సో ఒక 1 year మూవ్ అవుతుంది. అప్పుడైతే 2-3 years మూవ్ అయింది. సో అది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకోటి మన వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఇండియాకి వెళ్తుంటే మాత్రం వెళ్ళొద్దని చెప్తా. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటారో వీసా అపాయింట్మెంట్స్ డిసెంబర్లో చేసుకున్న వాళ్ళవి మార్చ్కి మేకి మూవ్ చేశారు. అండ్ కొందరివి ఇప్పుడు 2027 వరకు మూవ్ చేస్తున్నారంట. సో ఎవరైనా వెళ్తుంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ వెళ్ళాలి, కానీ లేదంటే వెళ్ళకోకుండా ఉండడం మంచిది. ఇండియా ప్లాన్స్ ఏం పెట్టుకోకండి, అనవసరంగా ఆడిపోయి ఇరుక్కుపోతారు. సో అదే కొంచెం కష్టకాలం అనే చెప్పాలి. జాబ్ మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇంకొక 3 సంవత్సరాలు ఏగితే తర్వాత ఏమవుతుందో చూడాలి. ఐ హోప్. నేను అనుకోవడం ఏంటంటే ఇంకో 3-4 yearsలో అయితే 2016-17లో ప్రయారిటీ డేట్స్ వరకు మూవ్ అవుతుంది అని అనుకుంటున్నాను.
నేను అనుకోవడం ఒక 3-4 ఇయర్స్లో అయితే. అందుకే అక్కడి వరకు గ్రీన్ కార్డ్ వస్తుంది ఇండియన్స్ అని. సో అది పరిస్థితి అన్నమాట. సో ఇండియాలో పేరెంట్స్ ఈ మంచు తుఫాన్ అనేంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. న్యూస్లో చెప్తున్నంత హడావిడి అయితే ఏం లేదు. మేము కూడా ఫస్ట్ కొంచెం బాగానే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతా ఏం పెద్ద పడతలేదు. ఫస్ట్ యాక్చువల్లీ 10 inches ఏదో సంథింగ్ అన్నట్టు అన్నారు స్ట్రామ్, పెద్ద స్ట్రామ్ అని. అంటే 2000లో అండ్ 2002లో వచ్చిన స్ట్రామ్ అయితే చాలా పెద్ద స్ట్రామ్. ఆల్మోస్ట్ అప్పుడైతే కొంచెం స్కూల్స్, రోడ్స్ చాలా అంతా పవర్ అవుటేజ్ అంతా ఉన్నింది. అలానే ఈసారి కూడా అనుకున్నాం, కానీ క్రమేణా తగ్గిపోయింది. అందుకే మాకేం పెద్ద పడలేదు. ఇంకొక రోజు ఉంది, ఆ ఒక రోజులో ఎంత పడుతుందని చూడాలి. కానీ ఇండియాలో పేరెంట్స్ మాత్రం ఒకవేళ వీడియో చూస్తే టెన్షన్ పడకండి. నార్త్ కేరళలో అయితే ఏం లేదు. వాషింగ్టన్, కొంచెం వర్జీనియా ఏరియాస్లో కొంచెం పడింది. బట్ అక్కడ ఓకే, అక్కడ పడినా కూడా వాళ్ళు ఇబ్బంది అయినా వాళ్ళు రెడీగానే ఉంటారు. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. సో కానీ ఏంటంటే ఈరోజు ఒక్కరోజే 6,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. అంటే యూజువల్గా ఎట్లాంటి ఏదైనా స్ట్రాంగ్ ఉందంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తారు. వెదర్ కండిషన్స్ అలా ఉంటాయి కాబట్టి సేఫ్టీ రీజన్స్ కోసం క్యాన్సిల్ చేస్తారు. సో అది నార్మలే. అంతేగాని మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మనం ఏం చేస్తామంటే హాయిగా ఇట్లా ఇంట్లో మంచి మంచి వంటకాలు, వీకెండ్ కదా, అండ్ పిల్లలు కూడా ఇక్కడైతే మా పిల్లలకి స్కూల్ లేదు. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రేపు నాకు కూడా ఒక 2-3 మూవీస్ ఉన్నాయి, పెండింగ్ మూవీస్. అవి కంప్లీట్ చేయాలి. ఇంకా మనం రీల్స్ ఉంటుంది కదా, అవి చూసుకోవాలి. సో ఇండియాలో పేరెంట్స్ ఎవరైనా సరే మన మీడియా అంటే టీవీ ఛానల్స్ చెప్పే హడావిడి చూసి భయపడకండి. ఎక్కడ అంత హడావిడి అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. అందరూ మంచిగా వేడివేడి వంటకాలు చేసుకుంటా ఫైర్ ప్లేస్ ముందు లక్షణంగా ఆనందంగా పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు. అదే ఇండియాలో కూడా చలి ఉంది అని అంటుండే. నేను పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, మా అమ్మ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇండియాలో కూడా కొంచెం చలి ఉంది, ఈసారి కొంచెం ఎక్కువనే ఉంది అంటున్నారు. నాకు తెలిసి ఇండియాలో అయితే ఇంకో 20-30 రోజులు శివరాత్రి వస్తే నాకు తెలిసి ఇంక అక్కడి నుంచి చలి ఇండియాలో ఉండదు కదా. శివరాత్రి వస్తే ఏదో శివ అని వెళ్ళిపోతుంది చలి అంటారు. సో ఇంకొక నెల కొంచెం ఏగాలి. మాకైతే ఇంకొక 2 months తప్పదు. 2 months తర్వాత సమ్మర్ వస్తుంది. సమ్మర్ వస్తే పండగ. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, మటన్లోకి తింటున్నాడు వాడు కూడా. మటన్ చట్నీ వడ ఇంత క్రిస్పీగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఆవిడ గ్రైండర్కి వేసింది పిండి, సో అందుకే మంచిగా వచ్చింది. చాలా బాగుంది మంచిగా. అండ్ మటన్ కూడా స్పైసీగా ఉంది, అదిరిపోతుంది కాంబినేషన్. యాక్చువల్లీ మటన్ దోశ బాగుంటుంది. ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కొంచెం రాయలసీమ సైడు, కడప సైడు, కర్నూలు సైడు దోశ అండ్ మటను చికెన్ కూరతో తింటారు, బాగుంటుంది. ఎర్రగారం అయితే దోశలోకి అదిరిపోద్ది. ఇక్కడ చూడండి, ఇది ముద్ద, రాగి ముద్ద, మనం రాగి సంగటి అంటాం రాయలసీమలో అయితే. మేమైతే మా అమ్మ చాలా బాగా చేస్తుంది, మా ఆవిడ కూడా బాగా చేసింది, అది వేరే విషయం. ఇక మటన్, రాగి సంగటి, వాళ్ళకి మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం రాయలసీమ సైడ్ రాగి సంగటి ఎక్కువ, ముద్ద అంటాం మేము డైరెక్ట్గా. కానీ ఇప్పుడు అందరూ అంత మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఇప్పుడు అన్ని చోట్ల తింటారు. కానీ చిన్నప్పుడు కొంచెం ఎక్కువనే తింటుండే. బాగుంది. స్పైసీ మటన్లోకి హెల్దీ రాగి ముద్ద.
కాంబినేషన్ మంచి కాంబినేషన్. అంటే నాటుకోడి బాగుంటుంది అంట, నాటుకోడి కూడా బాగుంటుంది, మటన్ కూడా బాగుంటుంది. చిన్నప్పుడైతే నాకు రాగి ముద్దలోకి పెరుగు వేసుకొని తినడం బాగుంది. పెరుగు భలే ఉంటుంది రాగి ముద్దలోకి. చిక్కటి బాగా మంచి గడ్డ పెరుగు ఉంటుండే ఊళ్ళో అయితే, వీరంటే తాడిపితుల్లో అప్పుడు. సో బాగా ఎంజాయ్ చేస్తుంటే రాగి ముద్ద, గడ్డ పెరుగు. నేను ఇంకోటి రీసెంట్గా ఏదైనా మూవీస్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలుగు మంచి మూవీస్ ఉన్నాయంటే ఓటీటీలో చూద్దాం. నేను ఒకటి హిందీ అయితే హక్కా అన్నట్లు చూశాను, తెలుగులో ఒకటి చీకట్లోని అది ఏదో కొంచెం చూశాను, సగం బాగుంది అంతవరకు అయితే. ఐ థింక్ థ్రిల్లర్ అనుకుంటా, బాగుంది అది. అంటే సగమే చూశాను నిన్న, తర్వాత చూడలేదు. అలాంటి ఏదైనా పెండింగ్ మూవీస్, మంచి మూవీస్ ఉంటే ఈరోజు మొత్తం ఒక 2 మూవీస్ అన్నట్టు చూడాలి. మీకు ఏదైనా తెలిస్తే మంచి మూవీస్ మెన్షన్ చేయండి. ఇంకేంటి మరి, చలో నేను ఇక్కడ లంచ్ ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా మీ ఇంట్లో మంచి వంటకాలతో మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. నేను మీ దినేష్, బాయ్.